నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ ప్రియాంకారావు. సోషల్ మీడియాలో ఇప్పుడు ఒక కొత్త వార్ నడుస్తుంది. ఈ వార్ ఎవరికి అంటే పోలీస్ డిపార్ట్మెంట్కి, సినీ ఇండస్ట్రీకి, ముఖ్యంగా బాలయ్య వర్సెస్ సివి ఆనంద్ గారు అని చెప్పొచ్చు. సివి ఆనంద్ గారు ఐపీఎస్ ఆఫీసర్. మరి బాలకృష్ణకి ఈయనకి మధ్య గొడవ ఏంటి, లేదా ఇది ఫ్యాన్స్ గొడవ, అసలు ఏం జరిగింది అనే థాట్ ఇప్పుడు అందరికీ వచ్చింది. సో దీని గురించి తెలుసుకుందాం. మనతో మాట్లాడడానికి సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ దుర్గవడ్లమణి గారు ఉన్నారు. ఆవిడని అడిగి తెలుసుకుందాం. నమస్కారం మ్యామ్. మ్యామ్, అసలు ఏం జరిగింది బాలయ్య గారికి సివి ఆనంద్ గారికి మధ్య? ఎందుకు ఈ విధంగా సోషల్ మీడియాలో ఒక వార్ నడుస్తుంది? అంటే ఏమంటారు, టైం బాగలేకపోవడం అంటారు. ఓకే, అంతకు మించి ఏం చెప్తాము. సివి ఆనంద్ ఎప్పటి నుంచో ఉన్నారు. నేను హైదరాబాద్ వచ్చాక కూడా వారితో పరిచయం ఉంది నాకు మంచిగానే. ఈజ్ సచ్ ఎ నైస్ పర్సన్. సరే, బాలయ్య గారి గురించి చెప్పక్కర్లా. బాలయ్య ఒక ఏమనాలి, బోళా శంకరుడు. ఆయన మంచివాడు, బోళా శంకరుడు. ఏమున్నా మనసులో ఉండేది బయటకి అనేస్తాడు ఆయన. అయితే ఇక్కడ అసలు బాలకృష్ణకిను సివి ఆనంద్కి ఉన్న పెద్ద గొడవలు ఏం లేవు చెప్పాలంటే. సెప్టెంబర్ 29న ఈ పైరసీల మీద ఒక మీటింగ్ పెట్టారు, సినిమా వాళ్ళని పిలిచి సివి ఆనంద్. అప్పుడు ఆయన దానికి ఆ విభాగం ఆయన చూసుకున్నాడు, ఆయన కిందనే అది జరిగింది. సో జరిగినప్పుడు ఆయన అప్పుడు అందరినీ పిలిచారు. ఎవరెవరు వచ్చారు? చిరంజీవి వచ్చారు, తర్వాత వెంకటేష్ వచ్చారు, ఇంకా నాగార్జున వచ్చారు. వీళ్ళ ముగ్గురు వచ్చారు. అప్పుడు బాలయ్య ఫ్యాన్స్ అడిగినట్టున్నారు, బాలకృష్ణ గారు రాలేదా అంటే నేను ఒక నవ్వుతున్న ఎమోజీ పెట్టాను. అంటే కొన్ని సందర్భాల్లో వీడును అంటే ఏం ఆన్సర్ ఇవ్వాలో తెలియనప్పుడు, మనకి సంబంధం లేనప్పుడు జరిగే ఒక పొరపాటనాలు, గ్రహపాటనాలు అంతే. ఇప్పుడు చూడండి, ఎవరన్నా పడిపోతే మనకి ఫస్ట్ వచ్చేది ఏంటి? నవ్వుతాం. అసలు ఎంతో ఒక్కొక్కసారి అయితే ఇంట్లో వాళ్ళు పడిపోతే మాత్రం ఇంకా ఆపుకోలేని నవ్వు. నవ్వుతూనే ఉంటాం, వాళ్ళని లేపుతాము, వాళ్ళ కోపం వస్తుంది, వాళ్ళు అరుస్తారు, ఇవన్నీ జరుగుతాయి మనకు. ఇది కూడా ఒక రకంగా అట్లా అనుకోవాలంటే యాదృచ్ఛికంగా జరిగింది. ఆ తర్వాత ఆయన ఎమోజీ తీసేసాక బాలకృష్ణకి క్షమాపణ కూడా చెప్పారు. ఎందుకంటే ఫ్యాన్స్ సీరియస్ అయితే నేను అనుకోకుండా జరిగింది, అది నేను కావాలని చేయలేదు, సంబంధం లేదన్నట్టుగా ఆయన చెప్పారు. చెప్పాక ఇప్పుడు మీకు తెలుసు, ఐబొమ్మకి సంబంధించి అతను అరెస్ట్ అయ్యాడు మొన్న. అరెస్ట్ అయ్యాక ఇప్పుడు యాక్చువల్గా సివి ఆనంద్ దీన్ని కంప్లీట్ చేశాక ట్రాన్స్ఫర్ తీసుకుందాం అంటే కుదరలా. ఆయన ట్రాన్స్ఫర్ అయిపోయి వెళ్ళిపోయారు. దాంతో ఇప్పుడు ఆయనకి అది ఆ క్రెడిట్ తీసుకోలేకపోయినా ఉండొచ్చు. మళ్ళీ దాన్ని ఆయన ఒక ట్వీట్ చేయటం జరిగింది. ఆ ట్వీట్ మీద మళ్ళా రచ్చ మొదలైంది. సో ఇది ఒక రకంగా తెలిసి చేసినా తెలియక చేసినా ఆయనకి అది దాని మీద అంటే దానికి సంబంధించి మాటలు పడాల్సి వస్తుంది. కాబట్టి దీనికి పులి స్టాప్ పెట్టాల్సింది బాలకృష్ణ గారు. ఎందుకంటే బాలకృష్ణ గారికి ఆయన గతంలోని క్షమాపణలు చెప్పేశానన్నారు, ఆ ఎమోజీ కూడా తీసేసన్నారు. నిన్న మళ్ళీ ఆయన తెర మీదకి అనవసరంగా తెచ్చుకున్నాడు ఆయన. అంటే ఈ ఐబొమ్మకి సంబంధించి ఎప్పుడైతే అతను అరెస్ట్ అయ్యి ఈ పైరసీకి సంబంధించింది మొత్తం అంతా క్లోజ్ అయిపోయిందో, సో ఇది నా క్రెడిట్ అని చెప్పుకోవాలనుకున్నారేమో సివి ఆనంద్. అంటే మేడం, ఒకటి చిన్న క్వశ్చన్. ఫ్యాన్స్ ఉండొచ్చు, కానీ ఆయన మీటింగ్కి అటెండ్ అవ్వలేదు అంటే మేబీ షూటింగ్ బిజీ ఉండొచ్చు, ఇంకేదైనా కారణాలు అయ్యాలి. అంతేగాని వెళ్ళలేదు కాబట్టి మేము దీన్ని అసెంబ్లీ వరకు తీసుకెళ్తాము, అక్కడ ఫైట్ చేస్తాము అని చెప్పి కామెంట్ పెట్టడం, అంటే ఈ విధంగా ఇంత చిన్న ఇష్యూని వాళ్ళంతా భూతద్దంలో పెట్టి చూడడం అనేది ఎలా చూడాలి అసలు? అంటే ఫ్యాన్స్కి అంతేనండి అభిమానం అంది, దానికి మీరు ఏంటి ఇలాగా అని మీరు ప్రశ్నించడానికి ఉండదు. అవును, అంటే ఆ అభిమానం పీక్స్ అంటారు చూడండి, పీక్స్కి వెళ్తే వాళ్ళకి ఏమి గుర్తుండదు. ఆ బాలయ్య గారిని ఏదో అనేసారు అనేది వాళ్ళ మైండ్కి వెళ్ళిపోతుంది. మీరు ఎంత వివరణ ఇచ్చినా దే వోంట్ యాక్సెప్ట్. అది తప్ప రైటా మనం చెప్పలేము, ఎందుకంటే ఫ్యాన్స్ ఆలోచించుకోవాలి. అది మీరు నేను సలహా ఇస్తే మీరెవరు ఇవ్వడానికి అంటారు, అవునా? కాబట్టి ఇది అసలు ఎక్కడ మీరు ఇందాక అన్నట్టుగా అసలు బాలకృష్ణని పిలిచారో లేదో ఎవరికి తెలియదు. పిలిచే ఉంటారు, పిలవకుండా ఎందుకు ఉంటారు? పిలిచాక ఆయనకు రావడానికి కుదరకపోవచ్చు, లేదు ఆయన వెళ్ళాలనుకోలేదు, అందరూ వెళ్తున్నారులే ఏదో ఒకటి తేలని, లేదంటే అప్పుడు మాట్లాడదాం అనుకోవచ్చు కూడా. అంతే, ఎన్ని రకాలైనా తీసుకోవచ్చు మనం. ఆయన ఒక ఎమ్మెల్యే, తర్వాత ఒక నటుడు, తర్వాత ఒక అన్స్టాపుల్లో బిజీ ఉన్నారు. ఇన్ని విషయాల మధ్య ఆయన ప్లస్ అఖండ 2 షూటింగ్లో బిజీ ఉన్నారు, వచ్చి ఉండకపోవచ్చు. అది ఏముంది అందులో? ఇప్పుడు బాలకృష్ణ గారు రాకపోయినా వచ్చినట్టే, ఎందుకంటే ఆయన కూడా ఇండస్ట్రీ పెద్ద కదా.
అవునా కదా? అంతే సార్. ఇండస్ట్రీ పెద్దగా ఉన్నప్పుడు ఆయన రాకపోవడానికి సివి ఆనంద్ గారు ఎట్లా చెప్తాడు? ఆయన చెప్పే పరిస్థితి కాదు. ఆయన పిలిచామండి రాలేదండి అని హీ కెనాట్ గివ్ ఎనీ ఆన్సర్, బికాస్ ఆయనకి సంబంధం ఉండదు. నువ్వెవడు చెప్పడానికంట. అందుకని ఆయన ఏం చెప్పాలో తెలియక ఒక ఎమోజీ పెట్టాడు. ఆ ఎమోజీ ఇంత పని చేసింది. అంటే ఫ్యాన్స్ ఎంతవరకు వెళ్ళిపోతున్నారు మేడం? రీసెంట్ గా నిన్న నేను ఒక పోస్ట్ చూసాను. మహేష్ బాబు గారు అవును, షూటింగ్ బిజీలో ఉంటే పాపం ఆయన కార్ చలానా 2070 రూపాయలు. అందరూ దాన్ని ట్రోల్ చేస్తున్నారు, చలానా కట్టలేదు అని చెప్పేసి ఒక అభిమాని చలానా కట్టేశారు. చలానా కట్టేసి దాన్ని సోషల్ మీడియాలో కట్టేసాను, ఇంకొకసారి ఎవరైనా పోస్ట్ పెడితే నేను ఊరుకోను అంటున్నారు. అంటే ఆ అభిమానం ఎక్కడికి ఇప్పుడు వెళ్ళిపోతుంది? అభిమానం ఉండొచ్చండి, దురభిమానానికి వెళ్ళకూడదు మనుషులు. ఇప్పుడు మహేష్ బాబు గారికి 2070 రూపాయలు ఎంత కట్టేశారు ఆయన. అది 2 లక్షలు ఉంటే కట్టగలరా? కట్టలేరు కదా. ఇంకొకటి అంటే ఇది ఎవరు తప్పుగా తీసుకోకండి. మీకు ఒకవేళ మీకు హీరోనే అతను, హీరోలు తప్పు చేయకూడదు. ఇప్పుడు విజయ్ ఉన్నాడు, ఎవరు? విజయ్ దళపతి, తమిళనాడులో. విజయ్ దళపతి కాకుండా ఇంకా ఒకళ్ళిద్దరు, నాకు పేర్లు ఇప్పుడు గుర్తులేదు, కార్లు ఫారిన్ నుంచి తెచ్చుకుని వాళ్ళు ట్యాక్సులు కట్టలేదు. అంటే హీరో ట్యాక్స్ కట్టకపోతే మీరు క్షమించేస్తారా? ఎవరు? అభిమానులు. వాళ్ళు ఏం సెట్ చేస్తారు అప్పుడు? అతను ఒక పార్టీ కూడా పెట్టాడు. అవును. మీరేమంటానంటే, మీరు ఇప్పుడు కావ్యాలు తీసుకుంటే నాయకుడి లక్షణాలు ఉంటాయి అందులో. అవును. ధీరోదాత్తుడుగా ఉండాలి, తర్వాత నిజాయితీగా ఉండాలి, ధర్మాన్ని పాటించాలి, ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ ఉండాలి కదా, ఒక హీరోకి ఉండాలి, ఒక రాజకీయ నాయకుడికి ఉండాలి. అవి ఉండాలని చెప్తే తప్పంటే ఎట్లా? అంటే ఏం సెట్ చేయాలి వాళ్ళు? మిమ్మల్ని నెగిటివ్గా మిమ్మల్ని ప్రొజెక్ట్ చేసి మిమ్మల్ని వక్ర మార్గంలో నడిపించాలా? కాదు కదా. మీరు హీరోని చూసి ఏం నేర్చుకుంటారు? మంచి లక్షణాలు నేర్చుకుంటారు. కాబట్టి ఇవాళ 2070 రూపాయలు నేను కట్టేశాను, మీరు ఎవరు ట్రోల్ చేయకండి అంటే, మీరు ట్రోల్ చేసినట్టే అవతల వాళ్ళు చేస్తారుగా. ఇప్పుడు మీరు క్షమించి వదిలేస్తే అవతల వాళ్ళు క్షమించి వదిలేస్తారు. కానీ అతను కట్టాల్సిన బాధ్యత మహేష్ బాబుకు ఉంటుంది. మహేష్ బాబుకి టైం ఉండదు, ఒప్పుకుంటాం. కానీ అతనికి చుట్టూ ఉంటారు కదా, అసిస్టెంట్స్ ఎవరో ఉంటారు కదా, లేదా వాళ్ళ కుటుంబ సభ్యులు. పొరపాటు కూడా జరిగి ఉండొచ్చు, కావాలని చేయరు ఎవరు. కొన్ని సందర్భాల్లో కొంతమంది చేస్తారు కానీ అందరూ చేయరు. అందుకని నేను చెప్పొచ్చేది ఏంటంటే, బాలకృష్ణ గారి అభిమానులు తప్పుగా తీసుకోకూడదు. సివి ఆనంద్ లాంటి పెద్ద మనిషి, ఇప్పుడు వాళ్ళు ఎంత చదువుకుని వాళ్ళు పరీక్షలు రాసి ఉద్యోగాలకు వస్తారండి. చిన్న విషయమా? వాళ్ళని ట్రోల్ చేయటం ఏంటి? ఆయన మళ్ళీ దానికి పాపం క్షమాపణ చెప్పుకోవాల్సి రావటం ఏంటి? అంటే సోషల్ మీడియా వచ్చాక జరుగుతున్న కొన్ని మంచివనాలో చెడ్డవనాలు నాకు తెలీదు. సోషల్ మీడియా వల్ల మంచి జరుగుతుంది, కొన్ని ఇబ్బందులు ఎదురవుతున్నాయి. కాబట్టి ఫ్యాన్స్ కూడా ఆలోచించుకుని ఇలాంటి విషయాల్లో ఆఫీసర్స్ని ఇన్వాల్వ్ చేయకుండా ఉంటే బాగుంటుంది. వాళ్ళు తప్పు చేస్తే వాళ్ళు గుర్తిస్తారు, వాళ్ళు కన్సర్న్ పర్సన్స్కి ఏం చేయాలో చేస్తారు. క్షమాపణ చెప్పాలంటే చెప్తున్నారు కదా. సో ఇది ఇక్కడితో ఆపేసి ఇంకా ఫర్దర్గా ట్రోల్స్కి వెళ్లకుండా ఉంటే బాగుంటుంది. బాలకృష్ణ గారు కూడా దీన్ని దృష్టిలో పెట్టుకుని, అంటే ఈ విషయాన్ని ఆయన దృష్టికి వెళ్తే కనుక అయితే ఆయన ఫ్యాన్స్కి ఒక సూచన చేస్తే బాగుంటుంది. ఇది ఇక్కడితో వదిలేయండి అని చెప్తే చాలా బాగుంటుంది. రైట్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.